చీకటిగా ఉంటుంది. నేను పడిపోయాను, చచ్చిపోయాను యాక్చువల్గా. అక్కడ ముందు పరిషత్తు నాకు బెస్ట్ యాక్ట్రెస్ ఇచ్చేస్తారని ఫిక్స్ అయిపోయారు. అంత బాగా యాక్ట్ చేసినట్టు నాకే తెలీదు. అయితే నేను ఇట్లా ల్యాంప్ పట్టుకొని ఇట్లా పట్టుకొని ఆయన వస్తాడు, వచ్చి వెతుకుతూ ఉంటాడు, ఎక్కడున్నావు రంగి రంగి అని వెతుకుతూ ఉంటాడు. వెతుకుతుంటే కాళ్ళకి తగులుతుంది అనమాట. కాలు తగిలేటప్పుడు ఆయన కాలు తగిలేటప్పుడు చూసుకోకుండా ఆయన ఏదో ఇట్లా అనేసరికి నా లంగా ఇక్కడ కొంచెం పైకి లేచింది. లేవగానే లేచి ఇట్లా అనుకొని మళ్ళీ పడిపోయాను. అంతకన్నా ఫన్ ఏమన్నా అక్కడ జనాలు ముందు ఉన్న వాళ్ళందరూ జడ్జులందరూ నా మీద అస్సలు హోప్స్ పెట్టుకుని వాళ్ళందరూ అయ్యా చంపేసిందిరా బాబోయ్ అనుకున్నారు. అంటే ఈ లంగా పైకి లేచిందని ఫీలింగ్ తప్ప నేను చచ్చిపోయింది క్యారెక్టరు అలా పడిపోయి ఉండాలి అసలు ఆలోచన. అంటే అది ఫస్ట్ నాకు స్క్రూట్నీ, నాకు తెలీదు. నంది నాటకోత్సవాలు అవి స్క్రూట్నీ అవుతుంది. అసలు 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 స్క్రూట్నీ కాదు, డైరెక్ట్ సారీ సెలెక్ట్ అయ్యాము స్క్రూట్నీ నుంచి ఫైనల్స్ అవి. ఆ టైంలో పోయింది. ఇంకా ఎలా ఉంటుంది అందరికీ, ఇంకా చూడాలి నన్ను అందరూ బయటకు వచ్చి కాసేపు ఉండొచ్చు కదా, ఎందుకలా తిట్టేస్తే నాకు ఏం అర్థం కాక ఏడ్చేస్తా చాలాసేపు. ఇదేంటో లంగా లేచిపోయింది అంటుంటే వీళ్ళందరూ తిడతారేంటి నన్ను అనుకో, అది ఫీల్ ఉన్నా. అంటే నాకు తెలియదు. ఆ తర్వాత నాటకాలు మానేసాను నేను. ఇంకా అమ్మ నేను చేయను నాటకాలు అని. అయ్యో ఇంకా నాటకాలు మానేసాను. ఇంకా అప్పుడు ఒకటి ఇంక పెద్దగా చేయలేదు, ఒకటి రెండు. కానీ ఒక నాటకం వేసాం కళ్యాణ వసంతం అని. అప్పుడు చెప్పారన్నమాట అక్కడ ఆ డైరెక్టర్ గారు, ఈ నాటకం 20 ఏళ్ల కిందట సత్యకళ గారని వేశారు విజయనగరంలో. ఆవిడ చిరంజీవి గారు పొరలో స్టేజ్ ఉండదు పున్నమ నాగా ఏదో సంథింగ్ అవును సమేత నాగు ఏదో ఉంది కదా, చిరంజీవి గారికి ఎట్లా అందులో చెల్లెలు క్యారెక్టర్ చేశారు. విజయనగరం ఆవిడది. సో ఆవిడ చేశారట ఆ నాటకం. ఆవిడ సినిమాలోకి వెళ్ళిపోయారట. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ నువ్వు వేస్తున్నావు, నువ్వు కూడా వెళ్ళిపోతావు. అది ఏంటండి కొన్నిసార్లు అన్న టైం అలా ఫలిస్తాయేమో. అలా నేను కూడా వచ్చేసాను సినిమా ఇండస్ట్రీకి, అనుకోకుండా వచ్చాను. నన్ను ఎవరు తీసుకొచ్చారు, పెద్ద స్టోరీ అది, అదో పెద్ద కథ. నా కథ చెప్తే మామూలుగా ఉండదు. అయినప్పటికీ ఇప్పటిదాకా అదే కాన్ఫిడెన్స్తో, నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనుకోండి, సెల్ఫ్ రెస్పెక్ట్తో ఎక్కడ మిస్ కాకుండా, ఎవరి దగ్గర వంగకుండా ఈ రోజుకి నేను నిలబడ్డా. వచ్చిన రోజు నుంచి డే 1 నుంచి ఈ రోజు దాకా ఎవరిని క్యారెక్టర్ అడగను. అప్పుడంటే స్టార్టింగ్లో అడగాలి కాబట్టి, నేను తిరగాలి కాబట్టి, చెప్పారు కాబట్టి ఫోటో పట్టుకొని వెళ్ళాను. కానీ అప్పుడు కూడా నేనేమి ఎవరికి నేను వాళ్ళు చెప్పినట్టు వింటా, వీళ్ళు చెప్పినట్టు వింటా, ఇలాంటివి అలాంటివి ఏం లేవు మనకి. నా టాలెంట్ హరికథ చెప్పగలను కాబట్టి డైలాగ్ బాగా చెప్పేదాన్ని. సో నాకు మౌత్ పబ్లిసిటీతో ఈ అమ్మాయి బాగా చెప్తుంది క్యారెక్టర్ అంటే వేరే సినిమా వాళ్ళు చెప్పేవారు. అప్పుడు సినిమాలు కూడా బాగుండేవి కదా. నెక్స్ట్ ఇంకోటి అనేది సీరియల్స్, సినిమాలు అన్నింటిలోని విజయనగరం గారు అన్ని చాలా చాలా వచ్చిన కొత్తలో కొంచెం కష్టపడ్డాను. 1 year కొంచెం కష్టపడి ఉంటాను. తర్వాత నేను మంచి క్యారెక్టర్స్ చేసేసాను. చేసిన తర్వాత పేరు వచ్చింది నాకు. 3 yearsలోనే కరాటే కళ్యాణ్గా నామకరణం అయిపోయిందండి వచ్చిన వెంటనే. సో భగవంతుడు ఆశీర్వాదం ఇదంతా. ఏం అనుకోకుండా వచ్చాను టర్న్. నేను సింగర్ అవుదాం అనుకున్నా, సింగర్ అవ్వలేదు. బట్ సినిమాలో పాడాను మళ్ళీ నేను. అవునా? ఛత్రపతి సినిమాలో కీరవాణి గారు పాడిచ్చారుగా నాతో. అయ్యో ఈ విషయం నాకు తెలియదండి. అయ్యో ఏ పాట ఒకసారి ప్లీజ్. ఇప్పుడు అది అందరికీ తెలిసిన కాదండి, ఒక్క లైన్ అండి. ఒకటి లేను ఎక్కువ ఒకటంటే అది ఫస్ట్ స్టార్టింగ్ ఉంటుంది, తర్వాత మధ్యలో చరణం. వైవిజీ గారికి పాడాను నేను. ఓకే. జై శ్రీ కనక మహాలక్ష్మికి, శ్రీ సింహాచలం నరసింహస్వామికి, శ్రీ అన్నారం సత్యనారాయణ స్వామికి, శ్రీ రాజరాజేశ్వరి వరప్రసాద మహారాజశ్రీ బొసలపూడి వంకజంగారి పరమకళా రసిక నాట్య మండలికి, ఆడియన్స్లారా, రసిక శిఖామణులారా, వాసికెక్కిన సిగ్నేచర్ స్టూడియో వాసులారా, మన్నుతున్న యశోదమ్మతో మందలించిన మన్నుతిన్న కిత్తయ్యను మందలించిన యశోదమ్మతో ఆ వెనదొంగ నువ్వు తొక్కయ్య హార్మోని పోలీస్ బాబు గారు కూడా చూస్తున్నారు. అవన్నీ అది మీరే పాడింది? అది నేనే. నిజంగా తెలియదండి, అది నేనే. తర్వాత వైవిజీ గారి పాట అంతా నేనే పాడి, చరణం కూడా ఉంటుంది. ఏటి గట్టు తోటలోనా మొక్కనాడి నీరు గట్టే, ఎరువు మీద ఎరువేసి ఏపుగా పెంచినట్టే, చక్కెర కేళి కలలు లేవా పంపర పనస అని ఉంటుంది కదా. ఎంత బాగుంటుంది. మన్నేలా ఇవాళ చూసారు కృష్ణుడు మళ్ళీ అంతే, కృష్ణుడు రిలేటెడ్. దాని ముందు సీన్ కూడా యాక్ట్ చేశాను నేను. ఛత్రపతి కీరవాణి గారికి ఎప్పుడు రుణపడి ఉండదు. అలాగే చాలా సినిమాల్లో పాడాను, అవి బయటికి రాలి. నిక్కీస్ ఎంగేజ్మెంట్ అని అందులో 2 పాటలు పాడాను. ఘర్షణ, క్షణం అనే సినిమాలో గల్ గల్ సప్పుళ్ళ గజ్జల మోతల్ల జల్ జల్ మంటున్న గాజుల మోతల్ల సింగారి రామశిలక రంగు పొంగార వచ్చింది కులుక బంగారు బావయ్య గనక సింగు సింగంటూ రావేరయ్యనక. ఇవన్నీ చాలా పాటలు నేను. యాక్టింగ్ తో పాటు. సో అయితే నేను ఇంట్రడక్షన్ లో సింగర్ అని కూడా చెప్పాల్సింది. నేను సింగర్ యాక్చువల్లీ. నేను ఆర్కెస్ట్రాలో పాటలు పాడాను. వచ్చిన కొత్తలో చాలా కష్టపడ్డానండి. డబ్బింగ్స్ చెప్పాను, ఆర్కెస్ట్రాలో పాటలు పాడాను. ఇక్కడ
నిలబడటం కోసం. అదే కదా చెప్తున్నాను, నేను చాలా కష్టపడి నిలబడ్డాను ఇండస్ట్రీలో. అది నా కష్టం ఎప్పుడు కష్టే ఫలి. ఎవరు కష్టపడతారో వాళ్ళు నిలబడతారు. మనం ఏది ఈజీగా రాదు. దానికి ఎప్పుడైతే అందిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేసి మనం కష్టపడి ప్రయత్నం చేస్తామో ఆ రోజు మనకు అందిన ఫలం మనకి చాలా తృప్తినిస్తుంది, ఎప్పటికీ నిలబడుతుంది. అప్పుడు వచ్చి అలా వచ్చి వెళ్ళిపోయేది, అలా ఫ్లూక్లు అలా వస్తాయి చూసారు కొన్ని, అవి వెంటనే పోతాయి. మన కష్టమే ఈరోజు ఏ విధంగా అయినా, అది నెగిటివ్ ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్, ఏ పబ్లిసిటీ అయినా ఏదైనా, నన్ను అందరూ తిట్టుకున్నా మెచ్చుకున్నా, తెలిసిన వాళ్ళు మెచ్చుకుంటారు, లేని వాళ్ళు తిట్టుకుంటారు. పడని వాళ్ళందరికీ మనం ఏమంటే 5 వేలే సరిగ్గా లేవు మన వైపు, ఒక 5 వేలు ఒకలా లేవు. అలాగా నేను అందరికీ నచ్చాలని లేదు, అందరూ నన్ను మెచ్చుకోవాలని లేదు. అదే అనుకుంటా, ఎవ్వరికి ఎలా నచ్చకపోయినా నేనే ఎప్పటికీ నేనే, నాలాగే ఉంటా. నేను మారను, నేను మారాల్సిన అవసరం నాకు రాదని అనుకుంటున్నాను. అంటే మంచిగా మారుతానేమో, చెడుగా అయితే ఎప్పుడు మారలేదు, మారం. సో అది అన్నమాట సింగర్. అట్లా కృష్ణాష్టమి కదా, ఒకటి అన్న పాడతారా మా కోసం?